హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీతోటి ఒక సింపుల్ రివ్యూ వీడియో షేర్ చేస్తానండి. రివ్యూ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ అని మాత్రం అనుకోవద్దు. అది ఏంటంటే ఒక బ్యూటిఫుల్ బిగ్ లెహంగా, అలాగే ఇంకొక శారీ అనమాట. ఈ రెండు నేను ఆన్లైన్ వెబ్సైట్ నుంచి తెప్పించాను. అది వెబ్సైట్ పేరు కానీ డీటెయిల్స్ ఎథ్నిక్రూప్ అనే ఒక వెబ్సైట్ అనమాట. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. మీకు వీడియో చూసిన తర్వాత నచ్చి మీరు ఆర్డర్ చేయాలి అని అనుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నేను అప్లోడ్ చేసిన టైటిల్ని క్లిక్ చేస్తే మీకు కింద డిస్క్రిప్షన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లోకి వెళ్ళి మీకు అదే పీస్ కావాలని ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇంకా మీరు కనుక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ యాక్టివేట్ చేసుకుని, అలాగే మీకు ఈ వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా నేను ఒక మంచి బ్యూటిఫుల్ లైట్ పింక్ అంటే నియర్ టు పీచ్ కలర్ ఉన్నటువంటి ఒక శారీ తీసుకున్నాను. అదే కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక లెహంగా తీసుకున్నాను. రెండు చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నేను తెప్పించుకున్న డ్రెస్ అయినా లెహంగా అయినా శారీ అయినా ఎలా ఉందో చూపిస్తాను, చూద్దాం. నిన్న ఈవినింగ్ వచ్చిందండి నాకు ఈ రెండు కలిపి చక్కగా ఒక కవర్లో చుట్టేసి ప్లాస్టర్స్ వేసేసి నీట్గా ఫిక్స్ చేసి పంపించారు. ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చక్కగా సేఫ్గా రీచ్ అయ్యాయి. ఫస్ట్ అయితే ఇది నా శారీ. నేను చెప్పాను కదా కలర్ ఎలా ఉందని. ఈ రూమ్ కొంచెం డార్క్గా ఉంది. నేను హాల్లోకి తీసుకెళ్ళి మీకు చెప్తాను. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇంటి పక్కన వర్క్ నడుస్తుంది. నేను మాట్లాడుతూ అక్కడ చేయొచ్చు, మంచిగా కలర్ లైటింగ్ బాగుంటుంది, కానీ ఆ సౌండ్స్ అన్నీ మీకు డిస్టర్బెన్స్ ఉంటుందని నేను ఇలాగా సైడ్ కూర్చున్నాను అనమాట. సో మీకు కొంచెం శారీ క్లారిటీ రావాలంటే హాల్లోకి వెళ్ళాలి, అక్కడ చూసేసిద్దాం. అదండి. సారీ అండి, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. బయట హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది అనమాట. అందుకని ఈ హాల్లో చేయాలి అంటే పెద్ద డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను అసలు ఇక్కడ షూట్ చేయను. చీకటిగా ఉన్న లోపల రూమ్లోనే చేస్తూ ఉంటాను. సో శారీ అయితే ఇట్లాంటి కవర్లో వచ్చింది. చూసారా, ఇందాక లోపల చూసిన కలర్కి ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అదే అనమాట ప్రాబ్లము. ఓపెన్ చేసి చూస్తాం. ఇది పింక్ శారీ అండి నేను తీసుకుంది, డిజైనర్ శారీ. మీకు ethnicroop.com అనే వెబ్సైట్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓపెన్ చేశాక మీకు లెహంగాస్ కానీ శారీస్ కానీ మళ్ళీ కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ 4 వెరైటీస్ ఆఫ్ లింక్స్ మనకి మెయిన్ పేజీలోనే ఉంటాయి. మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ క్లిక్ చేస్తే దాంట్లో మంచి మంచి డిజైనర్ వేర్ క్లోత్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇది ఈ శారీకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ చేసి జాకెట్ మీద పెట్టారు. ఇక్కడ మనకి పూసలన్నీ కూడా అంటించినవి కాదండి, వాళ్ళు మొత్తం థ్రెడ్ వర్క్ చేసి కుట్టారనమాట. సో ఈ లైట్ పింక్ కలర్కి ఈ గ్రే కలర్ బ్లౌజ్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. మనకి శారీ మొత్తం సన్నగా పర్ల్స్ అనేవి ఇవి అతికించి ఉంచారండి, కుట్టినవి అయితే కాదు. శారీ మీద ఉన్న పర్ల్స్ అయితే మనకి గ్లూతో అంటించి ఉన్నాయన్నమాట. క్లాత్ అనేది సూపర్ సాఫ్ట్గా ఉందని చెప్పలేను, బట్ కొంచెం లిటిల్ రఫ్గానే ఉంది. అంటే మన రెగ్యులర్ సిల్క్ శారీ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. మనకి దీంట్లో ఉన్న హైలైట్ ఏంటంటే మంచిగా ఫైన్గా ఉన్నటువంటి బోర్డర్, అంటే మరీ హెవీ బోర్డర్ కాకుండా స్లీగ్గా మంచిగా సింపుల్గా ఉన్న బోర్డర్ ఇచ్చారు. అలాగే దీనికి ఇచ్చిన జాకెట్ కూడా చక్కటి గ్రే కలర్ ఇవ్వడం వల్ల మనకు ఒక మంచి డిజైనర్ శారీ లుక్ వచ్చింది. చాలా బాగుంది శారీ అయితే. కలర్ కాంబినేషన్ కానీ మనకి ఇచ్చిన జాకెట్ పీస్ కలర్ కాంబినేషన్ కానీ పర్ఫెక్ట్గా సూట్ అయిందనమాట. క్లాత్ కూడా ఓకే. మనకి పర్ల్స్ అనేవి చక్కగా అక్కడక్కడ ఇచ్చారు కదా. ఈ జాకెట్కి కూడా మనం హ్యాండ్స్ పెట్టించుకున్న దగ్గర వచ్చేలాగా ఇచ్చారు. మనకి మరీ పల్చగా కాకుండా స్టిఫ్గా గట్టిగా ఉందండి జాకెట్ మెటీరియల్ కూడా. అంతా వీళ్ళు పేపర్ వేసి థ్రెడ్ వర్క్ చేసి ఉంచారు. నేను ఆ పేపర్ అంతా తీసేసాను. మీకు బ్యాక్ సైడ్ వర్క్ కూడా కనిపిస్తుందని చూపిస్తున్నాను అనమాట. సో బోట్ నెక్ పెట్టుకొని వాళ్ళు క్యాటలాగ్లో చూపించినట్టుగా మనం కనుక బ్లౌజ్ని కనుక కుట్టించుకుంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. మీకు జస్ట్ కాంబినేషన్ చూసినాను నేను. శారీ వేసుకున్నాక బ్లౌజ్ ఇది పెట్టుకుంటే ఎట్లా కనిపిస్తామా అనేది. ఓవరాల్గా శారీ రివ్యూ అయితే ఇదండి. నాకు చాలా బాగా నచ్చింది. నేను మామూలుగా పిక్చర్లో చూసే కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది లెహంగా. ఇది కూడా పిక్చర్లో చాలా బాగా మనకి ఫుల్ హెవీగా మంచి రిచ్ లుక్ వచ్చేలాంటిది ఉంది. మీకు స్క్రీన్ షాట్ ఎలా ఉందనేది కూడా సైడ్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ విధంగా ఉందండి బొమ్మ. నేను ఇలా ఉందని చెప్పి చూసి తీసుకుని పాపకి
వేసుకుంటే గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. మీకు లెంత్ అనేది కూడా చూపిస్తాను. మనకి ఇది సెమీ స్టిచ్డ్, మనం ఎంతలా ఉంటామో చూసుకుని దానికి ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవడానికి వాళ్ళు వన్ సైడ్ కుట్టి లేదు, మొత్తం ఈ విధంగా ఇచ్చారు. లోపల అంతా కూడా మనకి ఇన్నర్ సాటిన్ క్లాత్ లాంటిది మెత్తటిది ఇచ్చారు. అలాగే లెహంగా అనేది మనం వేసుకున్నాక ఊరికే ఎగిరినట్టు కాకుండా స్టిఫ్గా నిలబడడానికి వాళ్ళు ఈ క్లాత్ లోపల స్టిఫ్గా ఉన్న ఒక క్లాత్ లాంటిది స్టిచ్ చేశారండి. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. మనకి ఫుల్ హెవీ లెహంగా అని చెప్పొచ్చు, పార్టీ వేర్కి సూపర్గా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా చాలా స్టిఫ్గా ఉంది, అది క్లాత్ మీకు చూపించేది చూడండి. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కాళ్ళ దగ్గర అటు ఇటు ఊరికే ఎగిరిపోయినట్టుగా కాకుండా స్టిఫ్గా నిలబడి ఉంటుంది. మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. మనం పిక్చర్లో ఇందాక చూసాం కదా బొమ్మకి ఎట్లా నీట్గా ఉందో, సో కుట్టించుకున్న తర్వాత ఆ విధంగా వేసుకుంటే మనకు అలా ఉంటుంది. మనకున్న నడుము సైజుని బట్టి చూసుకొని ఎంత కావాలో అంత మనము సరి చేయించుకుంటే మిషన్ దగ్గర పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకు సైజు. మీకు అది జస్ట్ చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. కాస్త బరువుగా ఉండడం వల్ల పట్టుకోవడం అది కుదరలేదు నాకు. పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్ సెలెక్షన్ అనమాట. ఇంకా దీని మీద జాకెట్ పీస్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్, చాలా రిచ్గా ఇచ్చారండి. సిల్క్ పట్టు చీరల మీద ఇస్తూ ఉంటారు చూడండి క్లాత్, అలాంటి ఒక సాఫ్ట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఉందన్నమాట. దీనికి కూడా గ్రాండ్గా మనము కుట్టించుకోవడానికి కంప్లీట్గా ఎంత పెద్దగా ఇచ్చారు క్లాత్ మీరు చూసారు కదా. ఇది బ్యాక్ సైడ్ రావచ్చు, హ్యాండ్స్కి వస్తుంది అనుకుంటా, మేబీ హ్యాండ్స్కి. మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చే చోట కూడా కంప్లీట్గా డిజైన్ అనేది క్లాత్ మీద వాళ్ళు కుట్టేసేసి చేశారనమాట. సో మనం కుట్టించుకునేటప్పుడు మిషన్ దగ్గర మన కొలతలను బట్టి వాళ్ళు కట్ చేస్తారు. ఇక్కడంతా కూడా పేపర్ వాళ్ళు కటింగ్ పెట్టి ఉంచారు, అదంతా నేను తీసేశాను గజిబిజిగా ఉందని. సో మొత్తం వర్క్ చేసి ఉంచారు, థ్రెడ్ గోల్డెన్ థ్రెడ్ తోటి చేసి ఉంది ఇదంతా. మనం ఎవరం కుట్టించుకుంటామో మనకి సరిపడే విధంగా చూసుకొని స్టిచ్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఫైనల్గా దీని మీద చున్నీ వేసుకునేది ఓణీ కూడా నెట్ టైప్ ఓణీ ఇచ్చారనమాట. డిజైన్ అనేది మనం వేసుకున్న లెహంగాకి ఎలా ఉందో అది మ్యాచ్ అయ్యేలాంటిది ఇచ్చారనమాట డిజైను. ఈ నెట్ కూడా బరకగా లేదండి, సాఫ్ట్గా ఉంది నెట్. అంటే మనకి ఇరిటేషన్ లాగా గుచ్చుకుంటున్నట్టు లాంటి నెట్ కాకుండా మంచిది ఇచ్చారు. మీకు లెంత్ చూపించడానికి చూపిస్తున్నాను, అంటే చిన్నగా వచ్చిందా పెద్దగా వచ్చిందా మనకు అర్థం అవ్వాలి కదా వేసుకుంటే. సో దానికోసం చూపిస్తున్నాను అనమాట. ఓవరాల్గా ఇది చున్నీ అండి, చూసారు కదా మనకి లెహంగా, దాన్ని కుట్టించుకోవడానికి జాకెట్ పీసు, ఈ చున్నీ ఇంత పొడుగుందనమాట. అంటే మనము రెగ్యులర్ ఓణీ ఎలా వేసుకుంటాం లంగా ఓణీకి అలా కూడా వేసుకోవచ్చు ఇది. కదండి, చూసారు కదా. నేను ఇక్కడ చూపించవచ్చు కానీ తక్కువ ప్లేస్లో మీకు సరిగ్గా కనిపించదు, అలాగే అర్థం కాదు. శారీ కలర్ ఒకలాగా మీకు కెమెరాలో ఒకలా కనిపిస్తుంది అని చెప్పి నేను హాల్లో చూపించాను. బట్ ఎంత డిస్టర్బెన్స్ వస్తుందంటే ఇంటి పక్కన కంటిన్యూస్గా వాళ్ళు ఏదో గ్రిల్లింగ్ వర్క్ ఏదో సంథింగ్ చేస్తున్నారు, ఫుల్ సౌండ్ వస్తుంది. అందుకని మీకు అక్కడ చూపించాను విత్ వాయిస్ ఓవర్. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఇన్ కేస్ ఇవి తీసుకోవాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి మీరు ప్రోడక్ట్ అంటే ఈ వీటి యొక్క డ్రెస్ లింక్స్ ఉంటే ఇస్తానండి, లేదంటే అట్లీస్ట్ మీకు నేను ఎక్కడ తీసుకున్నా నా వెబ్సైట్ వివరాలైనా సరే ఉంచుతాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే ఈ వర్క్ చేస్తూ అలాగే స్టవ్ మీద బ్రెడ్ పుడింగ్ కేక్ చేస్తున్నాను అనమాట. ఆ రెసిపీ కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, వస్తుంది. సో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా చెక్ చేస్తుండండి, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. అది ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచాలన్నమాట. అది చల్లబడిన తర్వాత ఎలా ఉందో మీకు నేను షూట్ చేసి చూపించి అప్లోడ్ చేస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. చిన్నపిల్లలకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ పెట్టాలి అనుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీలు అనేవి ట్రై చేస్తుండొచ్చు. ఎక్కువగా బేకరీ రిలేటెడ్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, అవి ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటాను. సో అలాంటి ఐటమ్స్ చేసినప్పుడు తప్పకుండా పోస్ట్ చేస్తుంటాను, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇంకైతే ఇవాళ వీడియోని నేను ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ డ్రెస్సెస్ నచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్.